వాడు సన్నీళ్ళు ఒంటిమి పోసుకుంటాడు, సన్నీళ్ళు పెట్టి గుడ్డ తరుపుకుంటాడు, సన్నీళ్ళు తాగేస్తూ ఉంటాడు, సన్నీళ్ళతో బకెట్ ఉంటే అందులో ఎక్కి కూర్చుంటాడు, లేదా గట్టు మీద సన్నీళ్ళు పోసి దానికి పడుకుని దొరుకుతాడు చెప్తాడు. చుబకులో వాడు దానికి ఆపోతుంటాడు. ఎక్కడ చల్లగా ఉన్నటువంటి వాడికి భయం, వెచ్చగా ఉండేట్లుగా ఉంటాడు, కప్పుకుంటాడు, చేరవ కప్పుకుంటాడు, లేదా స్వెటర్ వేసుకుంటాడు, గదిలో తలుపులు వేసుకుని పడుకుంటాడు. ఈ ఒక్కటే తేడాలో ఒకరికి చుబకుల్లో వేయాలి, ఒకరికి అడియం వేయాలి. వాడికి ఇది వేసినా పనిచేయదు, వీడికి అది వేసినా పనిచేయదు, గోడ పెట్టినట్లే ఉంటుంది. మిగతా సంతోషం అనేది సరిపోయి కూడా. అప్రోటైన్ ఎముకల పోగు మనిషి పై చెప్పినట్లే ఉంటుంది. తలకాయ పూర్తిలాగా అయిపోతుంది, క్రమంగా మాంసం అయిపోయి తొక్కాలిస్తే ఎక్స్రే ఫోటోలా కనిపిస్తుంది. లోపల ఉన్న భాగంలోనే ఎక్స్పోజ్ అయి కనిపిస్తూ ఉంటాయి. ఎముకలు లెక్క పెట్టరు. ప్లస్ కొనాడు అజీర్తి నీడ విరేచనాలు ప్రమాదకరంగా వెళుతూ ఉంటాయి. అది కట్టిస్తే కొన్నాళ్ళు కాన్స్టిపేషన్ అంటే విరేచన బద్ధకంతో బాధపడుతూ ఉంటాడు. దానికి మందు వేస్తే మళ్ళీ నీడ విరేచనాలు వెళుతూ ఉంటాయి. వీడు కూడా ట్యూబర్క్యులోసిస్ ఫ్యామిలీకి సంబంధించిన పేషెంట్. అయోడినం ఒకటి, ట్యూబర్క్యులోనం ఒకటి, అబ్రోటైనం ఒకటి, ట్యూబర్క్యులోసిస్కి సంబంధించిన పేషెంట్. చిన్నతనంలో ఇలాంటి బాధలతో బాధపడి ఇది నీడ విరేచనాలు, సమ్మర్ డయేరియా లేదా కలరా లైక్ సింటమ్స్ చాలా మంది క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చిందట. మనిషి డెలికేట్ గా పెరిగాట. పెద్దవాడు అయ్యేటప్పటికి ఇవన్నీ తగ్గిపోతాయి. 14-15 సంవత్సరాలు అయ్యేటప్పటికి దీని తాలూకు లక్షణాలు ఏమవుతావు. అప్పుడు వాడికి ఏమవుతాయి? నడు నొప్పులు, కాళ్ళు నొప్పులు, మెడల నొప్పులు, చేతుల నొప్పులు, జాయింట్ల నొప్పులు, పెద్ద పెట్టి రాస్తే వేడు నొప్పులు, ఇట్లా ఏదన్నా పెన్నులు పెట్టి 60 పేజీలు రాయలేడు, పెన్ను పెట్టి 2 పేజీల వరకు రాయలేడు. ఎందుకంటే పెన్నులు నొక్కాలి. బాల్ పెన్ కూడా 60 పేజీ శ్రమ పనికిరాదు, పెట్టి ఎత్తలేడు, ఏదైనా పట్టుకోలేడు, గ్రిప్ చేయలేడు, ఎక్కడికి నీరసం అయిపోతుంది. జాయింట్స్ పెయిన్ఫుల్ గా క్రమంగా తయారవుతాయి. అంటే రొమాటిక్ టెండెన్సీ ఎంటర్ అవుతుంది. ఎప్పుడైతే రొమాటిక్ టెండెన్సీ ఎంటర్ అయిందో అంతకు ముందు ఉన్నటువంటిది కంప్లీట్ గా రూట్ అవుట్ అయిపోతుంది. విరేచనాలు మొదలైన మనిషి ఒళ్ళు చేస్తాడు. అంతకుముందు యువకుల పోగలే ఉంటాడు. అలాంటిది ఒళ్ళు చేస్తాడు. చేసిన తర్వాత ఈ రకమైనటువంటి జబ్బు క్రమంగా రాను రొమాటిజం ఎక్కువైపోతుంది. ఒక జబ్బు, ఒక లక్షణముల యొక్క సమూహం పూర్తిగా పర్మనెంట్ గా మాయమై ఇంకొక యొక్క లక్షణముల సమూహం వచ్చేసేయటం. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి మొదట్లో వస్తుంది. అంతకు ముందు ఉన్నటువంటి లక్షణ సముదాయమునకును ఈ తర్వాత వచ్చిన లక్షణ సముదాయమునకు సంబంధం లేదు. పప్పులో కాలు వేసేస్తాం, హోమియోపతి మందు వేసేయడం. చిన్నప్పుడు ఉన్నటువంటి విరోచనాలకి ఓడోఫిల్లం మొదలైనటువంటి వాటితో వైద్యం చేసి తగ్గిస్తూ వచ్చాం. క్యాంఫర్ మొదలైన వాటితో అవన్నీ తగ్గిపోయినాయి. అది తెలుసుకోకుండా కేర్ హిస్టరీ మనం తీసుకునేటప్పటికి జాయింట్స్ పెయిన్స్ ఉంటాయి, శరీరాల్లోకి పెడితే నొప్పులు ఎక్కువ అవుతాయి, అప్పుడప్పుడు జ్వరాలు వస్తూ ఉంటాయి, ఆయాసంగా ఉంటుంది, నడిస్తే గుండె బరువుగా ఉంటుంది అని చెబితే ఇవన్నీ చూసి రోస్టాక్స్ సెలెక్ట్ చేశాను గుడ్డిగా. వీడికి రోస్టాక్స్ వేస్తే శుభ్రంగా నొప్పులు తగ్గుతాయి, తగ్గి గుండె బరువు. ఇట్లాగా ఓ ఏడాదో 5-6 నెలలో 4-5 డోసులు రోస్టాక్స్ తో సరైన సక్రమణ ట్రీట్మెంట్ చేస్తే గుండెకాయ మార్గం బంద్ అవుతుంది. అంటే డయాలిటేషన్ అది హార్ట్, కార్డియాక్ టాక్సీ అనేటువంటి వ్యాధులు వచ్చేస్తాయి. ఏమిట్రా సరిపోయినటువంటి డ్రగ్తో ట్రీట్ చేస్తే వీడికి ముంచుకొచ్చిందని అంతుపడదు. సరిపోయిన డ్రగ్ కాదు, మనం హిస్టరీ తీసుకుంటాంలో ఒళ్ళు బతకం చేశాం. ఎక్కడికి సరిపోయింది డ్రగ్? వాడు చెప్పిన డేట్ నుంచి ఇప్పుడు సరిపోయింది. అంతకు ముందు అది కూడా ఉన్నది తీసుకో
జబ్బు లేదంత ముందు ఎక్స్ అనే జబ్బు ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఆ జబ్బు లేదు, వై అనే జబ్బు వచ్చింది. ఈ మధ్యన మార్పు వచ్చింది. ఎస్పెషల్లీ హిస్టరీ ఆఫ్ డయేరియా అండ్ కాన్స్టిపేషన్ డ్యూరింగ్ ఇన్ఫెన్సీ. ఈ 4 లక్షణాల ఆధారంగా తీసుకుంటే ఈ వచ్చినటువంటి మార్పుని ప్రత్యేకంగా దానికి ఒక టెక్నికల్ టర్మ్ ఉంది. మెటాస్టాసిస్. అనగా ఒక వ్యాధి వైఖరి సంపూర్ణముగా మాయమై ఇంకొక వ్యాధి వైఖరి శాశ్వతముగా వహించుట. అంటే when a set of symptoms in the form of a disease disappears permanently, and the whole disease is transformed into another group of symptoms, it is called metastasis. మెటాస్టాసిస్ అంటారు. ఈ పదాన్ని అలోపతిలో ఒక క్యాన్సర్ సందర్భంలో మాత్రమే వాడతారు. అంటే క్యాన్సర్గా ఉన్నటువంటిది ఇంకొకటిగా మారేను, దాంతో పేషెంట్ చచ్చిపోతారని చెప్తారు. అట్లా కాకుండా ఒక వ్యాధి ఇంకొకటి వ్యాధిగా మారడం అనే లక్షణం ఉంటే దానికి కావాల్సినటువంటి డ్రగ్స్ రెండే, అబ్రోటైనం ఒకటి, డిజిటైనస్ ఒకటి, హోమియోలో. కనుక ఈ హిస్టరీ తీసుకుంటే ఎంత పెద్దవాడికైనా సరే ఆ రొమాటిక్ పెయిన్స్ కి లెక్కలో తీసుకోకుండా రూస్టాక్స్ వేయకుండా అబ్రోటైనం వేస్తాం. వేసేటప్పటికి వాడికి రొమాటిక్ పెయిన్స్ క్రమంగా రిసీడ్ అవడం మొదలెట్టి చిన్నప్పుడు ఉన్నటువంటి నీళ్ళ వేషణాలు అవన్నీ మళ్ళీ రీఅపియర్ అవుతాయి. అంటే రీట్రేస్ అవుతుంది కేసు, దానంతరదే క్యూర్ అయిపోతుంది. ఒకవేళ కావాల్సి వస్తే అప్పుడు మళ్ళీ ఇండికేటెడ్ రెమెడీ వేయాలి. ట్యూబర్కులనం కానీ చైనా కానీ ఇలాంటివి అప్పుడు క్యూర్ అవ్వాల్సిందే. కానీ ఇప్పుడున్న పిక్చర్ తీసుకుని రూస్టాక్స్ కానీ బ్రయోనియా కానీ వేసినట్లయితే కత్తికి పెట్టుకున్న క్యూర్ కాదు, అపకారం చేస్తుంది. ముఖ్యంగా రోబోటిక్ కంప్లైంట్స్ ఉన్నటువంటి వాళ్ళలో మాత్రం ట్రీట్మెంట్ రాంగ్ గా జరిగితే హార్ట్ కంప్లైంట్ వచ్చి తీరుతుంది, షూర్ ఏదని. కనుక ఇవన్నీ సల్ఫర్తో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి డ్రగ్స్. ఇంకా ఒక 3 సింటమ్స్ యొక్క గ్రూప్ సీక్వెన్స్ ఉన్నది. కొంచెం అడ్వాన్స్ అవుతూ ఉన్నప్పుడు సల్ఫర్ పేషెంట్ ఈ సీక్వెన్స్ వస్తుంది. ఈ సీక్వెన్స్ మొత్తం గుర్తుంచుకోవాలి, ఒక్క సిమ్టమ్ కాకుండా. ఎమిటింగ్ హీట్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ది బాడీ, శరీరం మొత్తం నుండి ఆవిర్లు తేలుట మొట్టమొదట. ఇది ముందు వస్తుంది. నెక్స్ట్ కొద్ది నిమిషాల్లో స్వెట్ ఆన్ ది ఫేస్, మొగం అంతా చెమట పోస్తుంది. నెక్స్ట్ రెండవది. మూడవది పాల్పిటేషన్ ఆఫ్ ది హార్ట్, గుండె దడ చెమట పోయడం అయ్యాక. సీక్వెన్స్ అని చెప్పాను, జాగ్రత్త గుర్తుంచుకోండి. ఇది ఒకదాని తర్వాత ఒకటి ఇదే క్రమంలో వస్తాయి. దట్ మీన్స్ ఏ కేస్ దట్
wanted sulfur for a very long time, but that is being deteriorated. Now it is almost high time. అలాంటి కేసు ఏ జబ్బు ఉన్నా సరే, లివర్ జబ్బు ఉంటే లివర్ జబ్బు ఉన్న వాడికి వస్తాయి, గుండె జబ్బు ఉన్నా వాడికి గుండె జబ్బు పేషెంట్ అంటాం, లంగ్ సింటమ్స్తో ఇది వస్తే లంగ్ లిస్టు అయితే లంగ్ పేషెంట్ అంటాం. కనుక లంగా గుండె మొదలైనది కాదు, వాడికి కావాల్సింది సల్ఫరు. గత 15 సంవత్సరాల నుంచి పడలేదు, మిగతా అన్ని ఇస్తున్నాం. మైసిన్ ట్రీట్మెంట్స్ అయిపోయినాయి, మంచి ఫుడ్ ఇమ్మన్నారు. 2 గంటలకు ఒక మాట పాలు తీసుకోండి, అందులో రాయండి తీసుకోండి, ప్రోటీన్స్ తీసుకోండి, విటమిన్స్ తీసుకోండి, మల్టీవిటమిన్ టాబ్లెట్స్ తీసుకోండి, మిక్చర్ తీసుకోండి. సాయంత్రం దాకా గంటకి తీసుకునేటువంటి ఆహారంలో విటమిన్స్ మొదలైనటువంటి ఉన్నాయి. మనిషి పాపం ఫిజికల్ గా టిష్యూస్ మాత్రం పంజల్ని తయారవుతారు. డబ్బు తగ్గలేదు, మనిషికి నీరసం తగ్గలేదు, బలం రాలేదు. ఒక్కొక్కప్పుడు మనిషి లావైన తర్వాత గుండెకి తగ్గిపోతాడు, హార్ట్ అటాక్. అంటే ఏం చేస్తున్నాం మనం? ఫిజికల్ గా బూస్టింగ్ కొడుతున్నాం. ఇది 5 year ప్లాన్ పెట్టాం మనకి. కానీ ఎక్కడ తినేసేవాడు అక్కడ మధ్యలో దిగుమతి చేస్తూ ఉంటారు. ఇంకా నేషనల్ గా ప్రోగ్రెస్ రాదు, మనిషి ఆగిపోతారు. ఎన్ని ఇయర్స్ ప్లాన్ పెడితే ఏం లాభం? కన్నాలు ఉన్నప్పుడు నేతిగారులు పెట్టండి అంటారు. ఆయుర్వేదంలో అయితే వాళ్ళు ఏం చేస్తారు? సీతామకర ధ్వజం మొదలైనవి ఇచ్చి నేతిగారులు పెట్టండి, వెన్న పెట్టండి, మజ్జిగ పెట్టండి అంటే లోపలంతా ఎనిమిది తాగుతూ ఉంటారు. మనిషి లావుతూ ఉంటాడు. విటమిన్స్ తింటే ఏమవుతాయి? టిష్యూస్ పెరుగుతాయి. కానీ వీడు పెరగరు, టిష్యూస్ వీడికి అగెన్స్ట్ గా చేస్తూ ఉంటాయి, యాంటీనేషనల్ గా బాడీలో. ఇది జరిగేది. అందుకనే టీబీ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత మనిషి శుభ్రంగా లావయ్యి ఈ మాన్యూర్స్ అండ్ ఫర్టిలైజర్స్ వేస్తే పెరిగినటువంటి కూరగాయలాగా నవనవనవనాడుతూ తయారవుతారు. మరి లద్దెల్లే తయారవుతాడు మనిషి. అలా అయిపోయి గుండె అయిపోవడం, మళ్ళీ అక్కడికి సన్నబడిపోయి పడిపోవడం ఏదో ఒకటి. పాపం ఇవి చూసుకుని బతుకుతూ ఉంటాడు, కానీ కూలీలతో మోయించుకుంటూ ఉండాలి. రిక్షా మీదో ఆటో మీదో ఈ శరీరంలో ఉన్నటువంటి ఇన్ని కిలోల మాంసమును మోపించుకుంటూ ఉండవాలి. అందుకని చేసింది మాంసం వాడిది కాదు, తెలుస్తూనే ఉంటుంది. వాడికి ఈ పాల స్టేషన్ నెక్స్ట్ వస్తుందన్నమాట. నెక్స్ట్ చిల్, చిన్న చలి వణుకు పులకరింతలాగా వస్తుంది. నెక్స్ట్ ఒకటి, 2, 3, 4. ఈ 4 సింటమ్స్ ఇదే కాంబినేషన్, ఇదే వరుసలో వస్తాయి. అంటే అర్థమే వీడు 3 మయాజమ్స్ లో ఏదో ఒక మయాజం కిందికి, ముఖ్యంగా సోరిక్ మయాజం సంబంధించిన ఫ్యామిలీలో పుట్టి పెరిగిన వాడు. చిన్నప్పటి నుంచి వ్యాధి క్రమంగా పెరుగుతూ ఉన్నది. ఏ అవయవం మీద పెరుగుతున్నదో ఆ వ్యాధికి ట్రీట్మెంట్ మనం చేస్తున్నాము. అది ఆ అవయవానికి చెప్పులు పక్కలు మాటలలాగా జరుగుతుంది. కళాయి పెట్టినట్లు మాటలేసినట్టు పులుకు పోతే జిలం పట్టేస్తుంది. కళాయి తినగలేదు. జరిగి క్రమంగా ఎక్కువైపోతుంది. కొద్ది కాలంలో ఒక 3-4 సంవత్సరముల్లో చనిపోబోతున్నాడు అనేటువంటి షూర్ రీడింగ్ వీడికి ఈ లక్షణాలు ఇదే వరుసలో ఉంటాయి. ఈ లక్షణాలు ఉన్నటువంటి వాడికి అల్పర్ కానీ చైనా కానీ పాల్సిటీలా కానీ ఈ మూడింట్లో ఏదో ఒకటి కావాల్సి వస్తుంది, ఇండికేట్ అవుతుంది. ఆ డిజీజ్ యొక్క ప్రోగ్రెస్ అనేది చెక్ చేస్తుంది, మనిషిని రక్షిస్తుంది తినగా వాడగలిగితే. మూడింట్లో సల్ఫర్ డీపెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్. అంటే సల్ఫర్ కావాల్సిన వాడికి సల్ఫర్ వర్క్ చేసినట్లు
ఈ మిగతా రెండు వాటి అంత డీప్ గా వర్క్ చేయవు. మూడింట్లో డెప్త్ గా మనం లెక్కేసుకున్నట్లయితే సల్ఫర్ డీపెస్ట్. నెక్స్ట్ చైనా పల్సటిల్లాల్లో ఏది డీపరు? చైనా డీపర్. పల్సటిల్లా కానే కాదు. ఎందుకంటే పీరియాడిసిటీ అనేటువంటి స్ట్రాంగ్ గా ఉన్న డ్రగ్స్ అన్ని కూడా డీపర్ డ్రగ్స్. సల్ఫర్, చైనా, పీరియాడిసిటీ ఉన్నాయి. అడ్వాన్స్డ్ స్టడీలో మీకు తెలిసి ఇంకొక పాయింట్ ఏంటంటే ఏ డ్రగ్ తాలూకు మెటీరియల్ మెడిగా ఆ డ్రగ్కు ఉండగా మిగతా డ్రగ్స్ అన్నిటికీ సంబంధించినటువంటి సిమ్టమ్ ఏదైనా ఒక డ్రగ్కు ఉండదంటే అది మిగతా డ్రగ్స్ అంటే చాలా డీపర్ డ్రగ్స్ తెలుసుకోవాలి. ఇందాక చెప్పిన సల్ఫర్ ఉన్న 3 సిమ్టమ్స్ లాగా అలాగే పీరియాడిసిటీ కూడా అలాంటిదే. అంటే ఏ డ్రగ్కు ఉన్నటువంటి జబ్బులైనా సరే అదే టైంలో ఇంటర్వల్లో మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటారు, పీరియాడిసిటీ అంటారు. కనుక పీరియాడిసిటీ అనేది ఒక సిమ్టమైన ప్రత్యేకం ఒక డ్రగ్ తాలూకు సిమ్టమ్ మాత్రమే కాక మిగతా డ్రగ్గులకు వచ్చేటువంటి జబ్బులు అన్నిటికీ సంబంధించిన సిమ్టమ్. అంచేత చైనా వన్ ఆఫ్ ది డీపెస్ట్ డ్రగ్. మామూలుగా చైనా చాలా సామాన్య అనాలిసిస్ ఉంటుంది. పల్సటిల్లా కన్నా చాలా డీపర్ చైనా. మీరు ఆర్గనాన్ మధ్యలో చదివితే తెలుస్తుంది. హ్యానిమన్ రాసినటువంటి ఆర్గనాను హోమియో సైన్స్ అంటే సిద్ధాంత భాగం. అందులో ట్రీట్మెంట్ గురించి డిస్కస్ చేస్తూ అసలు డ్రగ్గుల గురించి చెప్పనే లేదు ఎక్కడ, మెడిసిన్స్ గురించి. కానీ 2 డ్రగ్స్, ఆ 3 డ్రగ్స్ మెన్షన్ చేసడంలో ఆ 3 డ్రగ్స్లో చైనా ఒకటి. ఏమన్నాడు? ఏ డ్రగ్తో ట్రీట్ చేస్తున్నటువంటి జబ్బు అయినా సరే మళ్ళా పీరియాడిసిటీ చూపిస్తూ ఉన్నట్లయితే ఆ డ్రగ్ వేస్తే తగ్గదు. ఆ డ్రగ్ తాలూకు యాంటీ క్రోనిక్ వేసిన, క్రానిక్ డ్రగ్ వేసినా ఒక్కొక్కటి తగ్గదు. తగ్గనప్పుడు ఏం చేయాలి? చైనా వెరీ హై డోస్ ఒక డోస్ వేడి కంట్రోల్ చేసి పడేస్తుంది అని ఆర్గనాన్లో చెప్పాడు. అంటే సల్ఫర్లో, ట్యూబర్క్యులోసిస్తో కూడా తగ్గనటువంటి పీరియాడిసిటీ, సిఫిలినం వీటితో తగ్గినటువంటి పీరియాడిసిటీ జరిగినటువంటి మలేరియాలో మొదలైనటువంటివి, క్షయ వ్యాధుల యొక్క సిమ్టమ్స్ మొదలైనవి, భయంకరమైనటువంటి న్యూమోనియా, బ్రాంకోనిమోనియా మొదలైనవి ప్రతి సంవత్సరం అవే సీజన్లో మళ్ళీ వచ్చి పేషెంట్ దస్తాడా బతుకుతాడా అనే స్థితిలో పెట్టి మళ్ళీ బతికి నెక్స్ట్ ఇయర్ అంతకంటే సివియర్ గా వచ్చి, అంటే పేషెంట్ మోర్ వీకర్ గా ఉంటాడు, డిసీజ్ మోర్ సివియర్ గా ఉంటుంది ప్రతి ఏడాది. ఇలాంటి టెండెన్సీ కనిపించినప్పుడు పెళ్లి అంటారు. టీబీ, ట్యూబర్క్యులర్ భయాసం ఉన్నటువంటి ఫ్యామిలీలో ఉన్న పేషెంట్ వాళ్ళకి న్యూమోనియా కానీ బ్రాంకోనిమోనియా కానీ వస్తాయి, మిగతా వాళ్ళకి రావు. లంగ్స్ కి సంబంధించినటువంటి అక్యూట్ డిసీజ్ ఎవరికి వస్తాయి? ట్యూబర్క్యులోసిస్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళకి మాత్రమే వస్తాయి. ఎవరి ఫ్యామిలీలో ఘోరం ఉందో వాళ్ళ ఫ్యామిలీలో కాంప్లికేట్ అయ్యి ట్యూబర్క్యులోసిస్ వస్తుంది. మిగతా వాళ్ళకి ఇలాంటి హారిబుల్ డిసీజ్ రావు సీజన్స్ లో. న్యూమోనియా కానీ, బ్రాంకైటిస్ కానీ ఇవన్నీ మండిపోతూ ఉండే హైఫీవర్ వచ్చేటండి వచ్చి ప్రమాదకరమైన స్థితిలో డ్రగ్స్ తగ్గించారు, తగ్గిపోయింది. అది తగ్గిన తర్వాత మళ్ళా నెక్స్ట్ ఇయర్ ఆ టైంకి వస్తుంది. 3-4 సంవత్సరాల నుంచి వస్తుంది. ఏం చేసినా తగ్గటం లేదు. అలాంటప్పుడు తగ్గిపోయిన తర్వాత 2-3 నెలలు ఆగిపోయి చైనా 50M ఒకటి వస్తుంది. వేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఏమీ రాదు. అయితే భయపడేది ఎక్కడంటే చైనా 50M ఎంత అగ్రవేషన్స్ చేస్తుందో, ఏమొస్తుందో, ఏమవుతుందో అని.
మీకు అనుభవం మీకు తెలియదు ఏంటంటే పీరియాడిసిటీ ఉన్న జబ్బులలో చైనా 30 వేస్తే విపరీతమైనటువంటి చలి జ్వరాలు మొదలైనవి ఒళ్ళు కులిపి వాయించేస్తాయి. చైనా 200 వేస్తే అందుకంటే తక్కువ వాయిస్తాయి. 1 వేస్తే చాలా తగ్గుతుంది. 10 వేస్తే ఆల్మోస్ట్ ఎగ్రవేషన్ లేకుండా తగ్గిపోతుంది. 50 వేస్తే అసలు తర్వాత ఇంకేముండదు. దీనికి భయపడుతూ 30 వేస్తారు. అది ఎగిరి పడేస్తుంది మనిషి. కనుక ఈ డ్రగ్స్ అన్ని సల్ఫర్ తర్వాత చైనా తర్వాత పల్సటిల్, ఈ మూడింట్లో ఏదో ఒకటి వీళ్ళకి కావాలి. ఎలా గుర్తుపట్టడం? సల్ఫర్ పేషెంట్ అయి ఉండి ఇలాంటి హెల్ప్లెస్ స్టేజ్ లోకి వెళ్ళిపోతున్నాడు, క్యూరబుల్ కాదు పైన, ఇంకొక ఏడాది కనుక కంట్రోల్లోకి రాకపోతే సరైన సక్రమంగా ఈ లోపల ఏ మందులు వేసి ఏం క్యూర్ చేసామని అనుకున్నా, అలోపతి అయినా హోమియోపతి అయినా ఆయుర్వేదం అన్నా మన వైద్యం మనం చేస్తూ ఉంటే వాడు దిగిపోతాడు. ఇది సల్ఫర్ వాడు అది తెలియటానికి గుర్తెట్లాగా ఒకే ఒక సిమ్టమ్ మనం చెప్పుకున్నాం, అది వీడికి ఉంటుంది. పొద్దున్నే నిద్ర లేవంగానే లూజ్ మోషన్ పరిగెట్టాల్సి వస్తుంది. మార్నింగ్ స్టూల్ డ్రైవ్స్ హిమ్ అవుట్ ఆఫ్ బెడ్. అంటే వీడు సల్ఫర్ పేషెంట్, ఇంకో 1-2 ఏళ్ళలో చచ్చిపోబోతున్నాడు. ఇప్పుడు ట్రీట్మెంట్ చేయాలి. సల్ఫర్ ఎంత వేయాలి? 30 దాటి వేస్తే చచ్చిపోతాడు ఈ స్టేజ్లో. అంటే ఈ సిమ్టమ్స్ వచ్చాక. అందుకని ముందు 30 వేయాలి. వేస్తే మనిషి ఇంప్రూవ్ అవుతాడు. ఒకే డోసు 2-3 నెలలు పనిచేస్తుంది. ఆ పైన సల్ఫర్ 200 వేయాలి. ఓ ఏడాది ఇంప్రూవ్ అవుతాడు ఆ 2వ డోసులో. ఇండికేట్ అయితే సల్ఫర్ అలా పనిచేస్తుంది. ఆ పైన ఏడాది అయిన తర్వాత బాగా వెరిఫికేషన్ చూసుకుని ఈ సిమ్టమ్స్ డిసప్పియర్ అయిన చైనా సిమ్టమ్స్ ఇది లేవనుకోండి. ఇవి లేనప్పుడు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉండి మార్నింగ్ కాకుండా రాత్రి 12 గంటలకి లూజ్ మోషన్ అవుతుంది. ఆ హ్యాబిట్ ఉన్నటువంటి వాడైతే చైనా 50 వేయండి, చైనా 30 వేయక్కర్లే. సల్ఫర్ ఇండికేట్ అయిన కేసుల్లో కేసు అడ్వాన్స్ అయిపోతే సల్ఫర్ హైపోటెన్సీస్ వేయకూడదు. కానీ చైనా ఇండికేట్ అయినటువంటి అడ్వాన్స్డ్ కేసుల్లో చైనా హై వేయొచ్చు. ఎంచేత సల్ఫర్ హై వేసిన కొద్దీ పేషెంట్ యొక్క టిష్యూస్ ని డీపర్ గా తవ్విపోస్తుంది. వాడి కంప్లైంట్ కనుక హార్ట్ లో కానీ లంగ్ లో కానీ ఉన్నట్లయితే డీపర్ గా తవ్విపోతే సరిపోతాడు. అందుకని 30 దాటి వేయకూడదు. సల్ఫర్ బాగా ఇండికేట్ అయిన అడ్వాన్స్డ్ కేసుల్లో 30 దాటి వేస్తే ఈ వేసిన డ్రగ్ వల్ల 2-3 నెలల్లో చనిపోతారు పేషెంట్. హార్ట్ లో ఉన్న టిష్యూస్ ని డీపర్ గా తగ్గితే ఏమవుతుంది? పేషెంట్ లైఫ్ వెరీ డేంజరస్. సల్ఫర్ ఒకటి, ఫాస్ఫరస్ ఒకటి, ఆర్సినిక్ ఆల్కహాల్ ఒకటి, ఇవి వేయకూడదు. అంటే ఒక 30 దాటి వేయకూడదు బాగా అడ్వాన్స్ అయిన కేసుల్లో. ఈ సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు అడ్వాన్స్ అయినట్లే లెక్క. అలాగే పల్సటిల్లా వాడైతే ఎలా తెలుస్తుంది? ఈ 2 కాదు. పల్సటిల్లా వాడికి కొంచెం వీపింగ్ మూడ్ ప్రామినెంట్ గా ఉంటుంది. మగైనా ఆడైనా కదిలిస్తే ఏడుస్తారు, బట్టలిస్తే ఏడుస్తారు. వాటితో ఎప్పుడు దెయ్యాలు ఉంటాయి. పల్స్లో వేస్తే తుపాకీ దెబ్బ కనకపోతాయి, మాయమైపోతాయి. వాళ్ళకి ఎప్పుడు ఎవరో త్యాగం చేస్తూనే ఉంటారు. పల్సటిలో వేస్తే ఇంకా పనిచేయదు. నవలలు అమ్ముడు పోవడానికి చాలా చౌకబారు విషయాలు రాస్తారు. కానీ వాటన్నింటి మించినటువంటి బోధా విద్యం పల్సటిల్లా, ఇగ్నేషియా, హైస్ట్యామ్. అంటే బిజినెస్ వేరు, ట్రూత్ వేరు. ఒక నవల మసాలా లాగా అమ్ముడు పోవాలంటే గమ్మత్తులన్నీ రాయాలి. ఇది వేయండి, అది వేయండి, ఈ యంత్రం వేయండి, ఆ తంత్రం వేయండి. కానీ మీకు అసలు మంత్రాలకి మంత్రం, తంత్రాలకి తంత్రం. పల్సటిలా వేస్తే వాడి ఇంట్లో దెయ్యాలు ఉండవు. వాడి దొడ్లో చేతపడి పాత్రలు కూడా ఎవడు బాధ పెట్టాడు. కానీ పల్సటిలా వాడికి అవన్నీ ఉంటాయి. కన్ను మూస్తే చాలండి ఎన్ని రకరకాల వాళ్ళు అలా తిరుగుతూ ఉంటారు. ఇంట్లో దెయ్యాలు మనుషులు కలిసి తిరుగుతుంటారు.
వాడు వీడు మాట్లాడుకుని, ఇంకా ఐస్ కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్ కానీ ఎంత ప్రాణమో వాళ్ళకి. ఏదో చేయాలి కదా ఈ పేషెంట్ కూడా. తర్వాత ఎక్కువ మందికి సామాన్యంగా ముఖ్యంగా పల్సటిల వాళ్ళకి ఇంటి వాస్తు మంచి బాగుంటుంది. ఈ ఇంట్లో ఏదో లోపాలు ఉన్న ఎంచేత ఇలా ఉంటుంది మాట్లాడతారు. వాళ్ళకి కావాల్సిన పల్సటిల డోసు వేయండి, వాస్తు బాగుపడుతుంది, శుభ్రంగా బాగుపడుతుంది వాస్తు. దూలాలు గీలాలు మార్చక్కర్లేదు. ఎందుకంటే వాస్తు గురించి అడిగితే ఏం చేస్తారో ఇక్కడ బాగా తీయించు అంటాడు, ఇంకోటి అడిగితే ఇక్కడ బాగుండకూడదు అంటాడు, తీయించాక పొడి పెంచమంటావా అంటే ఇక్కడ బాగుంటే యజమాని వస్తాడు అంటాడు. పోనీ పొడి పెంచమంటావా అంటే బాగు తీసి పొడి చూస్తే వంశనాశం అవుతుంది. ఇల్లు కట్టినటువంటి కూడా బావిలో దూకాలి, అదొకటే సొల్యూషన్, సింప్లెస్ట్ సొల్యూషన్. ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ every fool and scoundrel for solution, it is better to get himself drowned in the well. That's the shortest cut. ఎందుకంటే నో టు వాచెస్ అగ్రీ, అలాగా నో టు వాస్తు అగ్రీ, నో టు ఎస్ట్రాలజర్స్ అగ్రీ, నో టు డాక్టర్స్ అగ్రీ, ఎంతో వ్యాధి, నో టు బుధ వైద్యం అగ్రీ, నో టు చేతపట్ అగ్రీ. అంటే ఇవన్నీ కూడా సన్నాస్తారు, ఓటే జాతి. నో టు ఎస్ట్రాలజర్స్ అగ్రీ. సప్తం అధిపతి అంతర్దర్శనం పెళ్లి అవుతుందంటాడు, జబ్బు చేసిన వాడి దగ్గరికి వెళ్తే ఎవరయ్యా సప్తం మారక స్థానం, మరి జబ్బు చేయడానికి వాడి ఆయుర్వేద. అంచేత స్పెక్యులేషన్స్ తో లాభం లేదు. టూ మచ్ ఆఫ్ ఫిలాసఫీ ఫ్లోస్ త్రూ ది వీన్స్, బట్ ఫర్ నో యూజ్. ఈ పాపం పల్సటిల వాళ్ళ దగ్గర చాలా వెళ్ళిపోతుంటాయి ఇలాంటివి. వాళ్ళ డబ్బులు చాలా డాక్టర్లకు, వాస్తువులకు, జ్యోతిష్కులకు, చేతబడులకు, నాస్తికులకు, పాషండులకు అందరికీ వెళ్ళిపోతుంది. అంటే వాడికి పనికి రావడం కన్నా ఇదేమన్నా బాగు చేస్తారేమో. బాగు చేయడానికి ఇల్లు శుభ్రంగా తన దుమ్ముదులు పూలు బాగు చేసుకోవాలి, కానీ ఎవడో బాగు చేసేదే ఉండదు. అది తెలియాలంటే పాపం పల్సటిల వాళ్ళకి పల్సటిల పడాలి. ఇలాంటి నమ్మకాలు చాలా ఉంటాయి. ఉండి ఇగో ఈ సింప్టమ్స్ ఉంటాయి. ముఖ్యంగా ఉండి లేడీస్కి అయితే మెన్సెస్ టు డిలే అయితే ఇది కూడా ఉంటుంది. ఆడవాళ్ళ దగ్గరికైతే బయటలో ఆలస్యంగా వస్తూ ఉంటుంది. తర్వాత ఫ్లో టు స్కాంటీ, బహిష్టు స్రావము చాలా తగ్గిపోవు. బాడీ గ్రోత్ ఫ్లాట్, ఒళ్ళు వచ్చేస్తుంది, వాతం వచ్చేస్తుంది. ఆల్ సార్ట్స్ ఆఫ్ ఫియర్స్ కమ్ టు ది మైండ్, అనేక సందేహాలు, భయములు, భ్రాంతులు, వాతలు మనసును ఆవరిస్తాయి. వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చినటువంటి వాళ్ళకి 200 దాటి మొదలెట్టరు. 30 200 మొదలెట్టి ప్రతి ఒక డోసు నెల 15 రోజులు పనిచేస్తుంది. కొంత క్లియర్ అయిపోయి మనిషి కులం అవుతారు. అప్పుడు వనం వేయాలి. వనం వేసి ఇందాక నేను చెప్పిన చేతపళ్ళు, పోతాలు అన్నీ వెళ్ళిపోతాయి. ఎవడన్నా బాధ పెట్టిన రక్ష రేకులు, రాగి రేకులు, సాయకులు, పిడతలు, అందులో పెట్టినటువంటి యువకులు, తుప్పులు అయిపోతాయి. కొందరు సూదులు తీస్తారు శరీరంలో. హైదరాబాద్ లో ఉన్నారు, ముఖ్యపట్టణంలో అన్ని నానా జాతి ఉంటుంది. మరి ఓ బుధ వైద్యుడు ఉన్నాడు, ఇలా కండ కొరికి సూదులు తీస్తారు. అంటే అక్కడ మీ పేర పని పెట్టినారు అనమాట. పళ్ళలో పెట్టుకుంటాడు. లేదా అక్కడి నుంచి మన ఒంట్లో వాళ్ళకి వస్తాయి సూదులు, తనేవాళ్ళు లేక అడిగేవాళ్ళు లెక్కని. అది వీళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా తీసుకుంటున్నారు సూదులు. చదివేవాళ్ళు అంటే సామాన్యం కాదు, ఐఏఎస్లు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ప్రజలందరినీ టోపీ వేసి మోసం చేసి పరిపాలించేటువంటి వాళ్ళు కూడా వీళ్ళ దగ్గర పదార్థాలు కాళ్ళ కింద. ల్యాక్ ఆఫ్ కామన్ సెన్స్ ప్రొడ్యూసెస్
అంటే ఏముంది ప్రాణభీతి పెడితే సూదులు కాదు దపనాలు కూడా తీస్తాడు, తీరిస్తే ఏమైనా రోకళ్ళు తీస్తాడు. మన తీరీటిలో మనం ఎంత తుచ్చిముండా కొడుకో దాని మీద ఆధారపడి ఉంటుంది వాడు తీసే వస్తువు సైజు. పాపం ఒక ఆయనకి తీస్తే 600 రూపాయలు రేటు పెట్టాడు ఐఏఎస్ ఆఫీసర్ గారికి. పెడితే ఆ ఆఫీసర్ గారు గుర్తుగా తీసుకుని 600 ఇవ్వస్తా చెక్ ఇచ్చాడు. చెక్ ఇచ్చేటప్పటికి ఆ తీసినటువంటి వాడు కొండపోయేవాడు. వాడు ఉట్టి గోచి మాత్రం పెట్టుకుని కౌపీన మనిషి మీద ఇంకేం లేదు ఉదాహరణ బాణం వేసుకుని వెళ్ళి ఆ చెక్ ఇచ్చాడు. వాడు గర్భానం వచ్చింది, చెక్ ఎత్తుకొచ్చాడు ఎవడు. నీకు ఎక్కడ గాడిదే చెక్ అని అడిగాడు. మా శిష్యుడు బలానా సోన్సో ఐఏఎస్ ఆఫీసర్ ఇచ్చారని చెప్పాడు. వెంటనే సోన్సో ఐఏఎస్ ఆఫీసర్ గారు ఫోన్ చేసి ఇట్లా మీరు గురువు అంటున్నాడు, ఎవరు గోచి పెట్టుకుని వచ్చాడు, చెక్క పట్టుకొచ్చాడు, మీరు ఇచ్చారా